గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు. ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. సార్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉండి ఆయన సర్వీస్లో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ ముందుకు అన్ని చేసిన వాళ్ళు చాలా గట్టి ఆఫీసర్. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానికుండా పనిష్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా వినకుండా అతన్ని బయట పెట్టారు. అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేశారు. ఈయనట్టయితే 10 ఏళ్ళుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కక్షని ఏబీ వెంకటేశ్వర తెలుసుకున్నాడు. ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారికి. ఈరోజు అయినా సరే మీరు పునఃపరిశీలించి ఏబీ వెంకటేశ్వర యొక్క శిక్షను తగ్గించి డ్యూటీ ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది. ఇంకా రేపు నుంచి రిటైర్డ్ అయిపోతాడు ఆయన. ఇవ్వమని చెప్పాను. దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డెసిషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు, మేము పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పేస్తున్నారు. సంతోషం. చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంటు ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కరోజైనా రియలైజ్ అయ్యి ఏబీ వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. సంతోషం, హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ స్టేటు ఒక వివాదం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతిని నడిపించాడు, ప్రత్యేక తెలంగాణ నాయకుడిగా నడిపించాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మార్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని మార్పులు తీసుకోవడం మనకేం అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలో కాబాలని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనుకొని ఒక కక్ష సాధింపులు రివర్స్ గేర్ నడిపించారు. రాజకీయాల్లో రాజకీయ విభేదాలు ఉండదు తప్ప కక్ష ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్తో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి ఏంటిది, ఆయన మళ్ళీ ఇంకోసారి ఎన్నికయ్యేవాడు. అసలు ఇప్పుడు ఎన్నికవుతారు లేదు, క్వశ్చన్ మార్క్ ఉంది, అది వేరు. అది నెగిటివ్ యాంగిల్ కరెక్ట్ కాదు. జగన్ చూసి తెలుసుకో రేవంత్ రెడ్డి, నువ్వు కూడా నెగిటివ్ యాంగిల్ ఉండబాకు. ఏది కేసీఆర్ చేసేది అంత రివర్స్ కొట్టడానికి ప్రయత్నిస్తే నేనైతే నువ్వే చెత్త తెలుసుకుంటావు. ఒకటి మాత్రం మేము కూడా హర్షిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అధికారపూర్వకంగా ఇస్తున్నారు. మన కవి పేరేంటి, అది అధికారపూర్వకంగా మారుస్తున్నారు తెలంగాణ గేయం. ఆ తెలంగాణ గేయం మంచిది, చాలా మంచిది. దానికి మేము స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ చిహ్నాలను మొత్తం మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేము. ఇప్పుడు నిజాం నవాబులు మిగతా మనం కొట్లాడినాం, కానీ నిజాం కంటే బిల్డింగ్లను వాడుకుంటున్నాం కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎదిగిపోవాలని కొట్లాడినాం, మరి బ్రిటిష్ కట్టిన కడ్డాన్ని వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సో తాత్కాలికంగా వాయిదా వేసేట్టుగా వచ్చింది. తాత్కాలికం కాదు, అట్లాంటి వాటికి పోబాకండి, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి. టీఆర్ఎస్ ప్రజల కోసం చేయలేని పనులు ఉంటే మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు. అదే టీఆర్ఎస్ వాదన ఏం పెడుతున్నారు ఇప్పుడు. అసలు ఈ గేయానికి సంగీత దర్శకుడు కీరవాణిని పెట్టారు. కీరవాణి తెలుగోడు కదా, ఆంధ్రావుడు కదా, ఆంధ్రావాడికి ఎట్ట పెడతారు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక వింత వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలే ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు పాట పాడుతున్నాం వద్దన్నామా, దక్షిణాది వాళ్ళు సంగీతం తెలుసుకున్నాం వద్దన్నామా. కళలకు ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు. అది టీఆర్ఎస్ లేవనెత్తలేని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కళలకు దీన్ని పెట్టవాకండి. అసలు మీరు తెలంగాణ వాదంతో మీరు పోరాటం సాగించి గవర్నమెంట్ సాధించినాక 17 మంది మంత్రులలో 12 మంది తెలంగాణకు వ్యతిరేక ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. 12 మంది సమైక్యవాదులే పెట్టుకున్నారు, తెలంగాణ పెట్టుకోవాలి. అట్లాంటి తప్పులు మీరు చేశారు. అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడానికి ట్రై చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి సంకుచ ధోరణి కరెక్ట్ కాదు. దాన్ని చెప్తూనే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి మన జగన్ లాగా
నెగిటివ్ యాంగిల్లో కక్ష సాధించేట్టుగా చేయకుండా జాగ్రత్త పడమని చెప్పి చెప్తా ఉన్నాను. రేపు 2వ తారీఖున 10 సంవత్సరాల తెలంగాణ స్వాతంత్ర వేడుకలు జరిపించుకుంటున్నారు. దానివల్ల అందరినీ పిలవండి. ఎవరైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఫైట్ చేస్తే అందరినీ తప్పేం లేదు, దానిలో భేదాలు అక్కర్లేదు. ఆ విధంగా చేయమని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ ఇంకా అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఉపయోగపడి చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఇటు ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు కన్యాకుమారి పోయి ధ్యానం చేయబోతున్నాడు. అది కన్యాకుమారిని కలుషితం చేస్తారు పోయి. ఆ రోజు చేసేటువంటి ధ్యానానికి ఈయన చేసేటికి ఏముంది? నేను సకల పాపాలు చేశాను దేవుడా, నన్ను క్షమించని చెప్పి చెప్పుకొని పోతున్నాడు. ఈ పరిపాలనలో భారతదేశంలో పాలనకు గాలి వదిలిపెట్టి ఈ కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రధానమంత్రిగా ఉండేవాడు మాట్లాడడం అనేది చాలా విచిత్రం. మన్మోహన్ సింగ్ కరెక్ట్గా చెప్పాడు. ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్లో ఇట్లా కుల మతాలను వేరు చేసి మాట్లాడే ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు లేరు. ఇది ఫస్ట్ టైం. నా ఉద్దేశం ఎంతమంది చెప్పాడు ఇక్కడ, ఎంత దిగజారిన ప్రధానమంత్రి గతంలో లేడు, భవిష్యత్తు కూడా ఒకసారి నేను అనుకోవడం లేదని చెప్పాను. నేను దాన్ని రిపీట్ చేస్తాను. ఎందుకంటే అతను ఒకవైపు ఓడిపోతానని తెలిసిన తర్వాత రకరకాల పద్ధతుల్లో విన్యాసాలు చేయడం మొదలుపెట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడలే, అభివృద్ధి గురించి మాట్లాడలే, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, అవినీతి గురించి మాట్లాడలేదు, బ్లాక్ మనీ గురించి మాట్లాడలేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చి పాపన పోలేదు, పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేశాడు. అట్లాంటప్పుడు మొత్తం వ్యతిరేకత జనంలో వచ్చేసింది. దీన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని బతకాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు అయోధ్యను పెట్టుకొని ట్రై చేశాడు. తర్వాత మోడీ గ్యారెంటీ అన్నాడు. మోడీ గ్యారెంటీ అని చెప్పగానే ఆర్ఎస్ఎస్ మొత్తం తిరగబడింది. దాంతో మోడీ గ్యారెంటీ పక్కన పడేశాడు. ఇప్పుడు మళ్ళా మంగళసూత్రం పెట్టుకుని తిరిగాడు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు పోలింగ్ దొరుకుతుంది. పోలింగ్ అంటే ఇప్పుడు ఆడిపోయి ఆడ కూర్చోవాలా, ధ్యానం చేస్తున్నట్టుగా. అంతకుముందు ఇంకొక చోట చేశాడు, హిందూ పర్వతాల్లో పోయి చేశాడు. అంటే అది ఓటింగ్ జరిగేటప్పుడు ఇలాంటి మతపరమైనటువంటి ధ్యానాలు చేయడం ద్వారా టెక్నికల్గా ఏంటంటే సౌత్లో ఎన్నికలు లేవు, ఇది నార్త్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ రాదు. ఆ విధంగా స్ట్రాటజీగా ఎన్నుకొని ఇది మొత్తం ప్రచారం వచ్చే పద్ధతిలో చేస్తూ ఉంటాడు. ఇది రాజకీయాలని పక్కన పడేసి రాజకీయేతర పద్ధతులను ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడేటువంటి తంతు మొదలుపెట్టి ఇప్పుడు కన్యాకుమారికి కూర్చున్నారు. అక్కడ కన్యాకుమారి చాలా పవిత్రమైన త్రివేణి సంఘం, అది దాన్ని అపవిత్రం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో చేస్తాను. ఇప్పుడు రేపు రాబోయే రోజు ఏం జరగబోతుంది? నార్త్ మొత్తం ఆయన దాదాపు సగం అయిపోయింది. నేను ఢిల్లీ, హర్యానా తిరిగి వచ్చాను. ఢిల్లీలో 10% ఎగిరిపోయింది కేజ్రీవాల్పై తీసుకున్నటువంటి కక్షసాధింపు చర్యలు. కేజ్రీవాల్ అవినీతి అంటే ఎంత పోల్చుకుంటే, ఒకవైపు నార్త్లో దాదాపు ఓడిపోతానని తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు 400 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రచారం చేస్తున్నాను. వై నాట్ 400? వై నాట్ 175? ఇక్కడ జగన్ చెప్పింది. వై నాట్ 175 జగన్ చెప్పింది, వై నాట్ 400 చెప్పింది అని మోడీ చెప్పింది. ఈ మోడీ ఇవన్నీ ఇక్కడ గుడుసున్న అవుతాయి. అది కేవలం ఒక భ్రమలు కల్పించడానికి, నడిమంత్రపు స్వర్గాన్ని సృష్టించి దాన్ని అనుభవించేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు తప్ప వాస్తవం కనపడలేదు. సౌత్లో ఏమి రావు, వస్తే ఆంధ్ర, తెలంగాణ కొన్ని రావాలి, కర్ణాటక సగం పోతాయి, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ అవన్నీ ఎగిరిపోతాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కొన్ని తగ్గుతాయి సీట్లు, గ్యారెంటీ తగ్గుతాయి. బెంగాల్లో సగం కూడా అప్పుడు సగం కూడా రావు. ఇంకెక్కడ వస్తాయి వీళ్ళకి? అంటే ఇంకా బంగ్లాదేశ్, పాకిస్తాన్లో పోటీ చేసి గెలుచుకుంటూ వస్తాడని తెలియదు తప్ప మన భారతదేశంలోకి అయితే సాధ్యం కాదు. అందుకే పగటి కళలు తప్ప ఇంకొకటి కాదు. ఈ మోడీ భ్రమంలో బతకాల్సింది తప్ప అవసరం కాదు. ఆయన నమ్ముకున్నాడు ఏం చేశారు చూడాలి. ఇప్పుడు ఆయన నమ్ముకొని ప్రయాణం చేశారు చాలామంది. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ఆయన నమ్ముకొని ప్రయాణం చేశాడు. అంటే ఇక్కడ పరిస్థితి వేరు. రేపు కేంద్రంలో బీజేపీ, మోడీ అధికారంలో రాలేకపోతే నెంబర్ 1 చంద్రబాబు నాయుడు రిఫెక్టే బయటకు వచ్చేవాడు, దానిలో ఉండడు. అది అంతవరకు నాకు ఎట్టాము అట్లా నేను కూడా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చేసే తప్పు చేసావు, ఆ తప్పు మళ్ళీ పర్మనెంట్ చేయబాకు. భవిష్యత్తు అయినా సరే మన సెక్యులర్ ఫోర్సెస్ కలిస్తేనే
నీకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం, దేశానికి ఉపయోగం, సెక్యులర్ వ్యవస్థకు ఉపయోగం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కోరుతాను. సజ్జల స్టేట్మెంట్ కన్నా వీళ్ళు వైనాట్ 175 అని చెప్పేటువంటి స్లోగన్ను వాళ్ళు చూస్తుంటే వాళ్ళ భావాలతో కానీ బ్యాంక్ చూస్తున్నప్పుడు ఓడిపోతుందని అర్థమైపోయింది. సజ్జల స్టేట్మెంట్ చూసినా, అంత ముందర జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినా, తర్వాత బోర్సా చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు విశాఖపట్నం మొత్తం రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి, 9వ తారీఖు పోయి ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని లాడ్జ్లు బుక్ అయిపోయాయి చెప్పేసి పొద్దున్నే ఒక నాయకుడు చెప్పాడు. నేను ఇప్పుడే ఫోన్ చేశాను, విశాఖపట్నం 4-5 హోటల్కి ఫోన్ చేశాను ఫ్రెండ్స్కి. ఏమో మీ హోటల్ అని బుక్ అయిపోయినాయని అడిగారు. అంటే మా ఆడే బుక్ కాలేదంటారు. లీడింగ్ హోటల్స్ ఏమంటే ఇక్కడేమి ఏం బుక్లు కాలేదే, బాగానే ఉన్నాయంటారు. ఏమైనా హోటల్ని బుక్ అయిపోయినాయంట కదా, మీ హోటల్ బుక్ అయిపోయిందంట కదా అంటే మా హోటల్ బుక్ కాలేదు, ఏ హోటల్ బుక్ కాలేదు అంటున్నాను. అంటే ఇది కేవలం భ్రమలు కల్పించేందుకు, 9వ తారీఖు అడ్డం పెట్టుకొని భ్రమలు కల్పించేందుకు ఉపయోగపడే మళ్ళీ మేము వస్తామని చెప్పని ఇక్కడ అధికారుల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడమని చేస్తున్నారు. వాళ్ళ కేడర్ని మోనల్గా బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకటే, మీకు విశాఖపట్నంలో లాడ్జీలన్నీ బుక్ అయిపోయాయని చెప్పిన పొద్దున్న చెప్తే నేను 2 గంటలకు నేను ఫోన్ చేస్తే 4 లాడ్జీలకు ఫోన్ చేస్తాను, ఆల్రెడీ బుక్కే కాదంటున్నారు. కాబట్టి వాళ్ళకి తెలుసు వాడేం పోలేమని తెలుసు. ఇది ఓడిపోతాం తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ఊరికి డార్క్లో పడేసి కేంద్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు. అన్ని రకాల చీఫ్ సెక్రటరీగా మార్చేశారు రకరకాలుగా. గతంలో ఏ విధంగా అయితే కేంద్రం ఉత్సవ విగ్రహంలాగా ఎన్నికల ముఖ్యమంత్రి పక్కన పడేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు, ఈసారి రిపీట్ అయింది. ఈసారి వాళ్ళే మళ్ళీ ఎన్నికల ముఖ్యమంత్రిని మొన్నటిదాకా వాడుకుని పక్కన పడేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గ్రూప్లో చేరిన తర్వాత ఈ ఫ్రంట్కి సపోర్ట్ చేసే పద్ధతుల్లో అధికారులు మారారు. ఇప్పుడు వీళ్ళు నోరు కొట్టుకుంటున్నారు. అదే నీవు చేసిన విద్య నేను చేర్చాను, గతంలో నువ్వు చేసావు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఈ 2 పనులు. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి అండర్స్ట్ కూడా, రచ్చలు కూడా ఒకవైపు క్లియర్గా తెలుస్తుంది ఎవరెవరు దాడులు చేశారు. నేను గుంటూరు జిల్లాలో పోయాను, చూశాను. మన వాళ్ళే దాడులు చేశారని చెప్పుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఎన్నికలు, రిగ్గింగ్, కౌంటింగ్ సంబంధించిన సమస్యలు, దేనిపైన కూడా కొంచెం రెచ్చగొట్టే పద్ధతిలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆయన పాపం ఓడిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి మన సానుభూతి తప్ప అంతకన్నా చెప్పేదండి. అట్లాగనే సెంట్రల్లో మోడీ కూడా, బీజేపీ కూడా వాళ్ళు చేసేటువంటి హావభావాలు కానీ ఉపన్యాసాలు కానీ మోడీ యొక్క ఇవి చూస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు ఫ్యాషన్ పీరియడ్లో కాంపిటీషన్ ఉండే బాయిలో ఉండేవాడు. చాలా అందంగా చక్కగా డ్రెస్ వేసుకొని అలాగే చాలా ఉండేవాడు. ఇప్పుడు ఆయన ముఖం చూస్తే 50 ముఖంగా కనిపిస్తాడు. కాబట్టి మేము చెప్పగల కేంద్రంలో వాళ్ళు ఓడిపోతారని, రాష్ట్రం విడిపోతే మేము చెప్పగల వాళ్ళ ముఖ భావాలు చూస్తే ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ తెలిసిపోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.